నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలి. ఎన్డీఏ శ్రేణులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు. కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలబాలికలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పట్టుబడ్డ గంజాయి ముఠా సుమారు 39 లక్షల రూపాయల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారుల వెల్లడి. పద్మశాలీయ కులంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వ్యక్తులను సన్మానంతో గౌరవించుకోవటం సంతోషంగా ఉంది. అప్లాండ్ ఏరియా పద్మశాలీయ సంక్షేమ సంఘం ప్రతినిధి మత్సరం ధనరాజు స్పష్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మే 2న అమరావతిలో నిర్వహించనున్న రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పర్యటనకు ఏలూరు జిల్లా నుంచి కూటమి శ్రేణులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏలూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మనోహర్ మాట్లాడుతూ కూటమి నాయకులు కార్యకర్తలు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరు కానున్నందున జిల్లా నుంచి తరలి వెళ్లే కూటమి నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణాయుతంగా మెలగాలన్నారు. జిల్లా నుంచి వెళ్లే వారికి తాగునీరు ఇతర సదుపాయాలు కల్పించాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి అమరావతి పునర్నిర్మాణం పర్యటన మే 2వ తారీఖున 3 గంటలకు వస్తున్న సందర్భంగా కూటమిలో ఉన్న మా 3 పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురం కూడా జిల్లా అధ్యక్షులతోటి, మా గౌరవ శాసనసభ్యులతోటి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి, క్షేత్రస్థాయిలో ఉన్న మా మండల నాయకులు వాళ్ళందరితో కూడా ఒక సమావేశం నిర్వహించి ఈ సభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతోటి కృషి చేయాలనే మాట ప్రతి ఒక్కరం కూడా విజ్ఞప్తి చేశాం. ఆ మాట వెనుక ఆలోచన ఏంటంటే ఎంతో నమ్మకంతో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు రాజధాని నిర్మాణం కోసం గతంలో 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిలబడి ఆ రోజున ల్యాండ్ పూలింగ్ చేస్తూ మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనే ఆలోచనతోటి పెద్ద మనసుతోటి వాళ్ళు నిలబడ్డారు. 3 పార్టీల నాయకులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ విజయవంతం అవ్వాలనే కృషి చేయడానికి కోసం ప్రతి ఒక్కరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని మనం ఘనంగా స్వాగతించాలి, అద్భుతమైన కార్యక్రమం చేయాలని వాళ్ళు మాకు సూచించారు. దాని మేరకు ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి కోసం మన ఏలూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమే కాదు, పార్టీల పరంగా కూడా మాకు బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా నిర్మాణం ప్రారంభించారో దానికి మద్దతుగా జనసేన పార్టీ ఏ విధంగా నిలబడిందో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రోజున కనివినేర రీతిలో నరేంద్ర మోడీ గారు 10,000 కోట్ల రూపాయల అమరావతి నిర్మాణం కోసం ఆయన అందించి ఆ సహాయంతో ఈ రోజున మరొక్కసారి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా కదిలి రావాలని మేము కోరాం. ప్రతి ఒక్కరికి బస్సుల ఏర్పాట్లు కానివ్వండి, కార్ల ఏర్పాట్లు కానివ్వండి, ఏదో విధంగా ఆ రోజు ఉదయం 9కి 10కే బయలుదేరి అమరావతికి చేరుకొని దారిలో ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వారు చేస్తున్న ఏర్పాట్లు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మేము వీళ్ళందరినీ కూడా స్వాగతించడానికి భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. 4 సభ ప్రారంభం అవగానే 4:30 మళ్ళీ ప్రధానమంత్రి గారు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్తారు. కాబట్టి దయచేసి పెద్ద సంఖ్యలో మన ఏలూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ కూడా పాల్గొనాలి.
ఉన్నత లక్ష్యం పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలబాలికల ప్రధానమంత్రి కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్లో ఉన్న లబ్ధిదారులతో కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 26 మంది బాలబాలికలకు గార్డియన్గా ఉన్న కలెక్టర్ వెట్రిసెల్వి ఆ పిల్లలతో మమేకమై ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం వారు చదువుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత చదువులు అభ్యసించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండి వివాహం చేసుకున్న 2 యువతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీపీ శారద, జిల్లా బాలల సంరక్షణాధికారి సిహెచ్ సూర్య చక్రవేణి, ఎల్డీఎం డి నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న పిల్ల వచ్చింది కదా, తన కుటుంబ పాపను తీసుకుని తను వచ్చింది. తన వాళ్ళ లిస్ట్ కూడా వర్క్ అయ్యారు. ఇప్పుడు అక్కడికి వర్క్ చేసుకుంటున్నారా? సరే, నెక్స్ట్ చెన్నైలో ఎక్కడ? ఐ ఫ్రమ్ చెన్నై ఓన్లీ. తెలుసా? శ్రీ సిటీ. సో చెన్నై కాదు, బిజినెస్ చేస్తున్నారా? ఓ యు ఆర్ బిజినెస్ మ్యాన్ ఎట్టా? ఎక్కడ చేస్తున్నారా? న్యూజిలాండ్ అక్కడ పని చేసుకుంటున్నారా? పార్ట్నర్స్ అయినా మీకేం పని ఉండదు. ఆ 2 అయితే +2 వచ్చేస్తుంది కదా, చదవచ్చు కదా 2 ఎగ్జామ్ ని. నెక్స్ట్ ఇయర్ అంతే కదా, ఈజీ. అదే మనం ఓపెన్ స్కూల్ రాయి చేస్తే అయిపోతుంది కదా, ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత పోస్ట్ బేస్ చేస్తారు. ఏం ఇష్యూస్ ఉన్నాయా? హాస్టల్ అక్కడ 29 జూలైలో బాగా చూసుకుంటున్నారా? మీరేం ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో గంజాయి ముఠా పట్టుబడింది. ఈ దాడిలో ముఠా వద్ద నుంచి 12 బస్తాల్లో ఉన్న సుమారు 394 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. దేవరపల్లి తల్లాడ మార్గంలో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డు చెక్పోస్ట్ వద్ద ఈగల్ టీం, జంగారెడ్డిగూడెం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 2 వాహనాల్లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. వాహనంలో ఉన్న 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 39,47,950 విలువ చేసే 3,994 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 1809 ప్యాకెట్లను 12 బస్తాల్లో ఉంచి రవాణా చేస్తున్నారని అన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్, ఈగల్ టీమ్ ఆర్ఎస్ఐ నేతృత్వంలో దాడులు జరిగాయన్నారు. అరెస్టు చేసిన నిందితులతో పాటు వీరికి గంజాయి సరఫరా చేసేవారిని అరెస్టు చేస్తామన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా అమలు చేసిన జంగారెడ్డిగూడెం సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్, ఈగల్ టీం బృందాన్ని ఐజీ, ఎస్పీలు అభినందించారు. ఈ సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది. ఈగల్ ప్రత్యేకంగా దాడులతో పాటు చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ చట్టం, అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం, ఈ చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నాం. ఈ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో, గంజా స్మగ్లర్స్ కానీ, ఈ డ్రగ్స్ స్మగ్లర్స్ కానీ, వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే కార్యక్రమం ఈగల్, అదేవిధంగా జిల్లా పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో సుమారుగా 4 కేసుల్లోని ఈ ఫ్రీజింగ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. ఈ స్మగ్లర్స్ వాళ్ళందరికీ మేము హెచ్చరిస్తున్నాం, ఏదైతే మనకి ఎన్డీపీఎస్ చట్టం ఉందో, ఎన్డీపీఎస్ చట్టంలో చాప్టర్ 5A ఉంది. చాప్టర్ 5Aలో ఈ స్మగ్లర్స్, ఈ గంజా అమ్మేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఆస్తులు సీజ్ చేసే విస్తృతమైన ప్రొసీజర్ ఉంది. దీనికి అందరూ కూడా గుర్తించాలి. ప్రత్యేకంగా ఈ చాప్టర్ 5Aలో కేవలం గంజాయి స్మగ్లర్ ఆస్తులే కాదు, అతని బంధువుల ఆస్తులు, అతని స్నేహితుల ఆస్తులు, అవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ ఈ గాంజా గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ ముందస్తు సమాచారం మేరకు
మన సిఐ జంగారెడ్డిగూడెము, ఎస్ఐ జంగారెడ్డిగూడెం, ఈగల్ టీమ్ సహకారంతో ఈ గంజాయి రవాణా చేస్తున్న గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఒడిశా సరిహద్దుల నుంచి ఈ గంజాయి పంటని తీసుకొచ్చి ప్యాక్ చేసుకొని దాన్ని వరంగల్ మీదుగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో మనము వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి చాలా చక్కనైన ఒక ఆపరేషన్ వీళ్ళు తీసుకొని చాలా అర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ ఆపరేషన్ లో లైట్లో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని అరెస్ట్ని చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 395 kgs గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా సీజర్లో టోటల్ 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గాంజా దానికి ముఖ్యంగా సోర్స్ సప్లై చేసిన వ్యక్తి ఈ ఈపు ధనరాజు. ఇతను ఒడిశాలో ఉన్న ఫార్మర్స్ దగ్గర కొంచెం కలెక్ట్ చేయడము, అక్కడి నుంచి ఈ నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్పోర్టర్స్కి అందజేయడము ఇతని రోలు. అక్కడి నుంచి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసి వరంగల్ ఆ సైడ్గా తీసుకెళ్ళి తర్వాత యూపీకి తీసుకెళ్లాలనేది వీళ్ళ ప్లాన్ ఉంది. దాంట్లో ఇంకా కొంతమంది ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్పోర్టర్స్లో మనం చంద్రదొర అలియాస్ దొరబాబు కాకినాడ, నాయుడు రాజా ఇతను కూడా కాకినాడకి చెందినవాడే, బొంతు దుర్గా సతీష్, కుర్తి చిన్ని అనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళు గంజాయి రవాణాకి యూజ్ చేస్తున్న టాటా ఏస్ వెహికల్, తర్వాత ఈ మారుతి స్విఫ్ట్ కార్ కూడా, టాటా యోధా వ్యాన్ అది, తర్వాత మారుతి స్విఫ్ట్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. పద్మశాలీయ కులంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వ్యక్తులను సన్మానంతో గౌరవించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని అప్లాండ్ ఏరియా పద్మశాలీయ సంక్షేమ సంఘం ప్రతినిధి మసరం ధనరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ గుత్తికొండ కొండలరావు దంపతులను, డాక్టర్ తమ్మిశెట్టి అనంత సత్యవాణి దంపతులను బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ధనరాజు మాట్లాడుతూ తమ కులానికి చెందిన గుత్తికొండ కొండలరావు, తమ్మిశెట్టి అనంత సత్యవాణిలు వారి వారి రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లో నిలిచారని అన్నారు. ఈ నేపథ్యంలో వారిని సన్మానించుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ పద్మశాలీలంతా ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం జంగారెడ్డిగూడెంకి చెందిన జాతీయ చదరంగం క్రీడాకారిణి కన్నా సోనాలి శ్రీ మణికార్తీకను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కానూరి శ్రీనివాసరావు, రాపోలు భావన ఋషి, దొడ్డి రమేష్, కన్నా నాగు, గిడుతూరి సాయి శ్రీనివాస్, బేత రవికుమార్, నీలి శ్రీనివాస్, వట్టూరి జగదీష్, గాలి రాకేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అప్లాండ్ ఏరియా పద్మశాలి సంక్షేమ సంఘం జంగారెడ్డి వారి ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంగారెడ్డిగూడెం మన పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు శ్రీ డాక్టర్ గుత్తికొండ కొండలరావు గారు అనేక ఉన్నతమైన పదవులు అలంకరించి పదవీ విరమణ చేసిన సందర్భంలో ప్రప్రథమంగా జంగారెడ్డి వచ్చిన సందర్భంగా మా సంఘం వారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా మన జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీ తమ్మిశెట్టి అనంత సత్యవాణి గారు, వైఫ్ ఆఫ్ సింగుదాసు వెంకట, అంటే సింగుదాసు వెంకట సత్యవాణి గారు అంటారు కానీ ఆయన నిక్నేమ్ ఎస్విఎస్ గారు అంటే అర్థమవుతుంది. వారు కూడా మంచి ఉన్నతమైన పదవి హెచ్ఎం కూడా చేసి పదవి విరమణ చేసిన సందర్భంలో వారిని కూడా మేము సన్మానించుకోవడం జరిగింది. వీరి యొక్క శేష జీవితాలను కూడా చక్కగా ఆనందదాయకంగా జరగాలని, నిండు నూరేళ్ళు జీవించి చక్కని ఆదర్శంగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం సంఘం తరఫున. ఈవేళ శుభదినం. పద్మశాలి కమ్యూనిటీలో అత్యున్నతమైన హోదా నిర్వహించి అత్యధికమైన చదువు చదివి మొన్నే రిటైర్ అయ్యి మా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఇచ్చేసినటువంటి మా గుత్తికొండ కొండలరావు గారికి దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత చదువున్నా చాలా వినయ విధేయులతోటి ఉన్న వాళ్ళందరినీ కూడా అందరి ఆప్యాయతల్ని తను ప్రొడ్యూస్ చేసుకుని చాలామందికి మెంటర్గా ఉండి యూనివర్సిటీస్లో విశేషమైన స్పీచెస్ ఇచ్చి చాలామంది ఉన్నత స్థితికి కార్యక్రమం మా కొండ గారిని ఇక్కడ ఈ విధంగా సన్మానించుకోవడం మాకు చాలా సంతోషదాయకం. ప్రపంచానికి నాగరికత నేర్పిన ఈ సమూహం, ప్రపంచానికి నాగరికత బట్టని అందించిన
గొప్ప సంస్కారవంతులు, పద్మశాలీయులు. ఎన్నో రంగాల్లో నిష్ణాతులై అంతర్జాతీయ స్థాయిలో కీలకమైన భూమికను పోషిస్తున్న వీరు ఒక అంశంలో ఇంకా కొంచెం వెనుకబడి ఉన్నామేమో అని అనిపిస్తుంది. అదే ఐక్యత. అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి సమగ్రంగా సమైక్యంగా చేయి కలిపి ముందుకెళ్తే ఇంకా గొప్ప విజయాలని చవిచూసే అవకాశం ఇంకా ఉంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో చందనోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయ ధర్మకర్త దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చందనోత్సవంలో ప్రదీప్ రెడ్డి, దుర్గాదేవి, జయరాం రెడ్డి, ఉమామహేశ్వరి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. దల్లి కుటుంబాలకు సింహాద్రి అప్పన్న కులదైవమన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం సింహాచలంలో చందనోత్సవం జరిగినప్పుడల్లా ఇక్కడ కూడా చందనోత్సవం జరుపుతామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయంలో మరిన్ని ప్రత్యేక పూజలు జరుపుతామని, కావున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం సింహాద్రి అప్పన్న గారి చందనోత్సవం రోజున మా గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ఆ ఉత్సవాన్ని అప్పన్న గారి ఉత్సవాన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. ఆ రోజు మొత్తం గ్రామస్తులందరూ కూడా ఇక్కడ పూజలు నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా తృప్తిగా పూజ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఉత్తర కార్యక్రమానికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్తమానంగా ఘనంగా చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584,
కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. Phone numbers 08821 225370 and 94417964660. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు నియమితులయ్యారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలకు వైఎస్ఆర్సీపీ పరిశీలకుల జాబితాను అధిష్టానం విడుదల చేసింది. దీనిలో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులుగా జట్టి గురునాథరావును నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేరుగా జట్టి గురునాథరావును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ తనను మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులుగా నియమించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా పనిచేస్తానని గురునాథరావు స్పష్టం చేశారు. జిల్లాలో మే 4న నీట్ యూజీ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన నీట్ యూజీ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఈ పరీక్ష నిర్వహణకు జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏలూరులోని కస్తూరిబా నగర పాలక బాలికోన్నత, సుబ్బమ్మదేవి నగర పాలకోన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, దెందులూరు మండలం గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1200 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, సిటీ సమన్వయకర్త బోర్సింగ్ మీనా, డిఈఓ వెంకట లక్ష్మమ్మ, డిఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామ్ సెంటర్కి ఒక ఎస్ఐని మీరు నోటిఫై చేయాలి. ప్లస్ 5 టీమ్ని పోలీస్, హోమ్ గార్డ్ అండ్ ఫ్రిస్కింగ్ డ్యూటీలో 5 మెంబర్స్ని పెట్టుకుంటాం. దెన్ సెంటర్స్ 480 క్యాండిడేట్స్ 6 per center. Centers 720 candidates, 10 per center is needed. ఇప్పుడు కావాలంట how much, what is the strength of 480 members already there? Center 360 and other. That much కాబట్టి మనకు ఈ ప్లాన్ 5 years అయిపోతుంది. If it is center with 480 candidates, we want a 6 frisking team per center. We don't have that much కాబట్టి will go. Maybe other districts may have that much population. Fine, so it is not needed. Security personnel for exam center. Security personnel again yoga is only. Are home guard exam around ante kada until completion of the exam. So how many days? Only one day. Ante saripoyindi. Frisking cheskuntu agada wait chestar exam ayanaku dispose chestaru. So the same thing will be continued. Bank custodian is one bank manager and assistant staff. Who is a bank custodian for the district? Canara Bank SB వాళ్ళు వచ్చారు. Both the banks are here. Fine. So మీరు ఒక నోడల్ ఆఫీసర్ పెట్టాలి. మీ బ్యాంక్ మేనేజర్ విల్ బి ద నోడల్ ఆఫీసర్. బ్యాంక్ కస్టోడియన్ గా మీరు నోటిఫికేషన్ పేరుతో ప్రొసీడింగ్స్ ఇచ్చింది. సో బేసికలీ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ దిస్ నీట్ ఎగ్జామ్ అండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇస్ కండక్టింగ్ నీట్ ఎగ్జామ్ ఆన్ May 4th. సో ద టైమ్ విల్ బి 2 to 5 p.m. సో మధ్యాహ్న సెషన్ మార్నింగ్ కూడా లీవ్. సో 2 p.m. means what time they are supposed to come? The candidates entry begins at 11 a.m. So 11 a.m. ki all the exam centers. So we have 5 exam centers in our district. Eluru Urban Kasturiba Municipal School, Government Junior College Eluru, Subbammadevi Municipal High School Eluru, Kendra Vidyalaya Gopanapalam Bengaluru. To the 5 locations. So వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. అదేవిధంగా దాతలు ఏర్పాటు చేస్తున్న చలవేంద్రాలను సద్వినియోగం చేసుకుంటూ దాహార్తిని తీర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు కరణం రాంబాబు, తోట కృపావరం, షేక్ యాకూబ్, శీలం గోపి, మద్దిపాటి ఉదయ్, ముప్పిడి విష్ణు, దుద్దే దుర్గారావు, దొడ్డ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా పనిచేస్తానని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జట్టి గురునాథరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తనను మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా కష్టపడి పనిచేస్తానని జగన్మోహన్ రెడ్డికి గురునాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతా అనిల్ కుమార్ గౌడ్, వీరవల్లి సోమేశ్వరరావు ఉన్నారు. భారత దళిత సేన జాతీయ కార్యవర్గ సమావేశాలు మే నెల 9న విజయవాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్నట్లు బీడీఎస్ జాతీయ అధ్యక్షులు ఈవి స్వామి, జాతీయ కార్యదర్శి అలుగు ఆనంద్ శేఖర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో భారత దళిత సేన జాతీయ కార్యవర్గ సమావేశాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ హాజరవుతారని తెలిపారు. దేశంలో దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చిస్తామన్నారు. కావున ఈ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడపాటి వెంకటేశ్వరరావు, కాటం ప్రసాద్, బాతుల వేణు, పొడేటి సత్యనారాయణ, ఎం రమ్య, జోడాల గిరిబాబు, బోడా వెంకటేశ్వరరావు, గంజి మరియమ్మ, రాజు, రవి, జ్యోతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి ఎర్రకాలువలో పడి మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో చోటు చేసుకుంది. లక్కవరం గ్రామానికి చెందిన దల్లి రామాంజనేయులు స్థానికంగా ఉన్న ఎర్రకాలువలోకి చేపలు పట్టేందుకు మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. అయితే రాత్రి ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రకాలువలో బుధవారం ఉదయం మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. రామాంజనేయులు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని లక్కవరం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు రామాంజనేయులకు భార్య, పిల్లలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలి. ఎన్డీఏ శ్రేణులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు. కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలబాలికలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పట్టుబడ్డ గంజాయి ముఠా సుమారు 39 లక్షల రూపాయల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారుల వెల్లడి. పద్మశాలీయ కులంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వ్యక్తులను సన్మానంతో గౌరవించుకోవటం సంతోషంగా ఉంది. అప్లాండ్ ఏరియా పద్మశాలీయ సంక్షేమ సంఘం ప్రతినిధి మత్సరం ధనరాజు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.